శివాజీ గారు సినిమా నటుడా, సామాజిక కార్యకర్త అన్నటువంటిది ముందు ఆయన ఏదో ఫ్యాక్టర్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే శివాజీ గారి మాటలన్నీ కూడా రెండు పడవల మీద కాళ్ళు వేసి మాట్లాడేటటువంటి మాటలు వ్యవహారం కనబడుతుంది. ఆయన నిజంగా సామాజిక కార్యకర్త అయితే సినిమాల్లో జరిగేటువంటి తప్పులన్నింటినీ కూడా ఒక్క మహిళలకు సంబంధించినటువంటి వస్త్రధారణ మీద మాట్లాడడం ఏంటి, సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద కూడా మాట్లాడాలి కదా. అంటే కేవలం మహిళలను కించపరిచే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుతున్నాడా, లేదా ఆయన వల్ల మిగతా పురుషుల పట్ల కూడా చెడు భావన కలుగుతుంది, పురుషాహంకారం పెరిగిపోతుంది సమాజంలో అని చెప్పి మహిళా లోకం అనుకుంటుంది. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమంజసం కాదు. నిజంగా నిధి అగర్వాల్ గారు ఏదైతే మీరు చెప్పారో అది 100% నిజం సార్. ఎందుకంటే ఆ వీడియో చూస్తే ఎవరికైనా ఆవిడ వేసుకున్న డ్రెస్ ఓకే, ఆవిడ సినిమా తార అంటేనే అలా ఉంటారు సార్ సినిమా వాళ్ళు అంటే. అందుకే వాళ్ళ చుట్టూ సెక్యూరిటీలు, బౌన్సర్లు ఇవన్నీ, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఫీల్డ్ అటువంటిది. నిజంగా లేదు అంటే ఎంటైర్ సినిమా భారతదేశ సినిమా ఇండస్ట్రీలో తీసుకొచ్చేయండి ఒక రూలు, ఇగో లేడీస్ అంటే ఈ బట్టలే వేసుకోవాలి, మగవాళ్ళు అంటే ఈ బట్టలే వేయాలి, క్రింజ్ కామెడీ ఉండకూడదు, సినిమాల్లో బూతులు ఉండకూడదు, సినిమా వాళ్ళు ఎలాగే ఉండాలని ఒకటి తేండి అంతే తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు మైకుల్లో పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడతాం. దానికి పోయి మళ్ళీ నేను రెండింటికే సారీ చెప్తాను, స్టేజ్ మీద ఉన్న మహిళలకే చెప్తాను, ఏంటి ఇష్టం వచ్చినట్టు అంటే అతి తెలివి పెరిగిపోతే లేదా సక్సెస్ అనే అహంకారం తలకెక్కితే ఈ మధ్యకాలంలో 1-2 సినిమాలు ఏమో మళ్ళీ ఆ 90s బయోపిక్ లేకపోతే కోర్టు మూవీలో మంగపతి క్యారెక్టర్లు ఇలాంటివి ఏవో క్లిక్ అయ్యి మళ్ళీ అవకాశాలు రావడం మొదలు పెడితే ఇగో ఈ రకమైనటువంటి నోటికి పని చెప్పే మాటలు. రెండోది శివాజీ అనే కాదు, మేము అడుగుతా ఉన్నాం, ఇగో శివాజీ గారు ఏదో క్షమాపణ చెప్పారు ఒకదానికో, దానికి మేము సాటిస్ఫైడ్ అని మా సంఘం వాళ్ళు చెప్పారు. సరే, దాన్ని మహిళ ఎవరైతే నటులు ఉంటారో ఝాన్సీ గారు కానీ మిగతా వారు కానీ వాళ్ళంతా ఖండించారు, వ్యతిరేకించారు. అయితే నేను అడుగుతున్నా, ఏ రోజైనా బాలకృష్ణ గారు ఇలా బహిరంగంగా క్షమాపణ చెప్పారా? మా సంస్థ చెప్పించిందా? బాలకృష్ణకు ఒక రూలు, శివాజీకి ఒక రూలా? ఇది కూడా ప్రశ్నోత్పన్నం అవుతుంది. సో బాలకృష్ణ లాంటి వ్యక్తే మహిళలు కనబడితే పార్లమెంట్ భాష మాట్లాడేటువంటి మాటలు, ఆ రకమైనటువంటి మాటలు బాలకృష్ణ మాట్లాడితే దాన్ని స్ఫూర్తిగా శివాజీ గారు తీసుకున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు కదా రాజకీయంగా. కాబట్టి ఏదైనప్పటికీ శివాజీ గారు ఈ నోటు దురుసుతనం తగ్గించుకుని బహిరంగంగా బేషరతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. వస్త్రాలంకరణ మీద సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే మీ సినిమా రంగం ఉన్నదే అందుకు, మీ సినిమా రంగం ద్వారా చెప్పండి. అందులో తప్పులు ఉంటే మీకు ఇచ్చేటటువంటి యూ సర్టిఫికెటో ఏ సర్టిఫికెటో దానికి సంబంధించి సినిమా వాళ్ళు తెలుస్తారు, ఆ సర్టిఫికేషన్ అనేటువంటిది మీకు ఉంటుంది. కానీ అది మానేసి చేతిలో మైక్ ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి తానేదో ప్రపంచ మేధావులా బిల్డప్ ఇస్తూ తానేదో నీతిమంతుల్లా సూక్తులు చెప్తామంటే అది ఈ సమాజంలో చెల్లుబాటు అవదు. శివాజీ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. సార్ గరుడ పురాణం శివాజీ అంటారు సార్, ఆయన మామూలు శివాజీ కాదు. గరుడ పురాణం శివాజీగా ఫేమస్ అయ్యాడు. గరుడ పురాణంలో ఆయన నీతులు చెప్పేటటువంటి చాగంటి కోటేశ్వరలాగా ఆయన నీతులు చెప్పే కార్యక్రమం కొన్నాళ్ళు పెట్టారు. మరి ఈ మధ్య మానుకొని మన సినిమాలు చేస్తున్నారు. నీతులా అవి ఊరికి అబద్ధ ప్రచారాల? గరుడ పురాణం అంతా అబద్ధాలే కదా, ఏది జరిగిపోద్ది ఏది జరిగిపోద్ది అన్నది కుక్కిడి పురాణం. పెద్ద ఇది కదా. ఇప్పుడు ఆయన బాలకృష్ణకి పోతే ఈయన యాంకర్ ఉన్నాడు కదా సాంబశివరావు టీవీ, వద్దులే వాళ్ళ గురించి మనకెందుకు పోనిద్దరు. ఆయన ఇక వాళ్ళందరికీ వారసులు సార్, ఇతను వీళ్ళందరూ కూడా వారసులు. ఓహో, అతను కూడా అసభ్యంగా మాట్లాడాడు అన్నది టీవీలో. ఓకే, వద్దొద్దు, చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు. అందుకే ఆయనకి ఆ ఇంటి పేరు పెట్టి ఆ ఇంటి పేరు అదే అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. మనం అటువంటి వాటిని కూడా సమర్థించకూడదు కానీ, బట్ వాళ్ళు రియలైజ్ అవ్వట్లా, పైగా వాళ్ళు నీతులు చెబుతారు, అది విశేషం. రైట్.